మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలుగులో ఉన్న ఆర్టిస్టులకు కానీ తెలుగులో ఉన్న టెక్నీషియన్స్ కానీ బాలు గారి మరణవార్త విన్న తర్వాత కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళే చాలా శోక సముద్రంలో మునిగిపోయారు. బట్ మీరు చెన్నైలో ఉన్నారు, దగ్గరగా ఉంటారు. ఎందుకంటే బాలు గారు మృతికి ఎవరు రాలేదు, ఇండస్ట్రీ అంతా చెప్పడానికి అంత కరోనా భయం ఉందా అని ఒక టాక్ అయితే గట్టిగా వచ్చింది కదా. కరోనా భయం కాదు, అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే అన్నయ్య బాడీని ఇంటికి తీసుకొచ్చాక మా ఇంటికి పక్కనే అనేది నా సందులోకి వెళ్ళేటప్పటికి పోలీసు వాళ్ళే ఉండి, సార్ ஏற்கனவே அவர் எல்லாருக்கும் தெரிஞ்சவங்க வீதி வீதி ஃபுல் ஆகிப்போయింది, எல்லா கரோனா வைரஸ் இல்லாமல் ஒருத்தர் மேலே ஒருத்தர் விழுந்து இது பண்ணுறாங்க சார், நீங்கள் போய் உங்களை பார்க்குறதுக்கு జనం ఉంది, అప్పుడు ఉన్న ఆర్టిస్ట్ ఉంది, వాళ్ళ హీరోలు అంతా వచ్చాక జనం పెరిగిపోయి అంతా అసలు మన కరోనా స్ప్రెడ్ చేసినట్టు అవుతుందండి, మీరు దయచేసి ఇంటికి వెళ్ళిపోండి సార్ అని చెప్తే ఆ వీధి దాకా వెళ్ళి నేను తిరిగి వెళ్ళిపోయాను. ఓకే, చెప్పింది నిజమే కదా, మన నెలగానే బాగానే లేచి వస్తాడా సార్, మీరు కూడా ఇలా ఏంటి సార్, మీరు ఇంత అవేర్నెస్ ఉండి తెలుసుకున్న వాళ్ళు పోయింగ్ సార్, దయచేసి వేణా సార్ అంటే, సరే సార్ అక్కడి నుంచి చూసిన దండం పెట్టుకుని వచ్చేసాను. ఒక టీవీలో క్లిస్టర్ క్లియర్గా చూపిస్తున్నారు, అది ఒక్కరు కూడా లేరు అక్కడ అసలుకి. ఒక్క మ్యూజిక్ సంబంధించి కానీ, సినిమా హీరోలకు సంబంధించి కానీ, హీరోయిన్స్ కానీ, హీరోయిన్స్ 50,000 పాటలు పాడిన ఒక వ్యక్తి అంటే అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డిజీజ్ కరోనా. అన్నయ్య చూడాలని ఎంతమందికి ఇప్పుడు కమల్ వెళ్ళలేదు మరి హాస్పిటల్కి వెళ్ళా, అలాగే రజనీకాంత్ వెళ్ళా హాస్పిటల్కి. వి ఆల్ దట్ హీల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇది చనిపోయి వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళందరూ బాడీని చూస్తారు, బాడీని చూసి కరోనా వాళ్ళ పైగా మేము వెళ్ళి చూసినా కూడా మేము కరోనా మా ఫ్యామిలీస్ కంటే అది అంటించామనుకోండి, అప్పుడు వాళ్ళకి రక్షణ ఎవరు? యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా or of the world, you are supposed to protect yourself from corona or from any disease. We should not be the carrier of a carrier of diseases. We should not be carrier of diseases. దానివల్ల వెళ్ళలేదంటారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై లాట్ ఆఫ్ ఆర్టిస్ట్. అందుకని అక్కడ ఆ ఫామ్ హౌస్లో పెట్టాక అక్కడ చాలా మంది ఆర్టిస్టులు అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. చాలా మంది ఆర్టిస్టులు వెళ్ళారు, మ్యూజిషియన్స్ వెళ్ళారు, చూసారు. ఇప్పుడు చూసి మట్టుకు ఏంటి, అన్నయ్యని తిరిగి తీసుకురాగలమా? దేవుళ్ళు ఎప్పుడో డిసైడ్ చేస్తారు, బాబు నువ్వు జనానికి ఎంటర్టైన్మెంట్ చేసి పాడించాలు, ఆ సభలో పాడావు, ఇప్పుడు మా సభలో వచ్చి పాడాను పట్టుకుపోయారు అంతే దేవుళ్ళు. అంతేనా? అక్కడ ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నా అదృష్టం ఏంటంటే నేను మాస్టర్ వేణు గారు కొడుకుగా పుట్టి ఘంటసాల గారు ఇంటికి వచ్చి పాట నేర్చుకున్నారు, బాలసుబ్రహ్మణ్యం అన్నయ్య ఇంటికి వచ్చి పాట నేర్చుకున్నారు, నాన్నగారి దగ్గర సుశీల్ గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు, ఎస్ జానకి గారు, వాళ్ళందరూ వాయిస్తుంటే నేను గిటార్ పక్కన కూర్చొని గిటార్ వాయించేవాడిని. నీకు అంతకంటే అదృష్టం ఏం కావాలి? ఏ హీరోకి ఉందో అదృష్టం? అంతటి గొప్ప సింగర్స్ పొద్దున్నే ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని లేపేదెవరు? ఘంటసాల గారే. భగవద్గీత పాడితే కానీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లేవడం కదా నిద్ర తిరుపతిలో. మరి అటువంటి సింగర్స్ దగ్గర నేను పాట పాడానంటే మా ఫాదర్ ఘంటసాల గారిని తొడ మీద కొట్టి గిల్లేవారు, తొడపాస అంటారు దాన్ని. బా సంపద రామాయణం అంటే మరేంటి ఆ సంగతి సరిగాను అంటే, నీలాగా నేను పాడలేను రామాయణం, వద్దురా నాకు తిరగదలంటే తిరుగుతుంది, నువ్వు పాడు అనాలి ఈ సంగతి అంటేనే. అసలు నువ్వు పాడకపోతే ఇంకెవరైనా పాడతారు, పాడని పాడించేవారు. అలా చూడడం మీ అబ్బాయి చంపేస్తున్నాడు ఇంటికి, అది భోజనం టైం అయిపోతుంది ఇంటికి వదిలేయమనరా అనేవాడు నన్ను జోక్ చేస్తూ. అంత మంచి. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అన్నయ్య వచ్చి పొద్దున వచ్చి 7 కూర్చుని 1 గంట దాకా నేర్చుకుని వెళ్ళేవాడు పాట ఆ రోజుల్లో. సో వాళ్ళంతా అప్పుడు దాకా నేను గిటారు, నాన్న హార్మోనియం వేసిన పక్కన గిటారు, తర్వాత తబలిస్టు కన్నయ్య, బాబురావు వాళ్ళందరూ తబలా వాయించేవారు. చాంద్ గారు మా ఫాదర్ అసిస్టెంట్, అంత సరదాగా ఉండేవారు రోజులు. అంత గ్రేట్ సింగర్స్ మా ఫాదర్ దగ్గర పాట నేర్చుకోవడం, నేను గిటార్ వాయించడం, ఆ అదృష్టం ఎవరు కలుగుతుంది చెప్పండి? సూపర్. అలాగే బాలు అనే నాకు ఎన్ని, ఇప్పుడు జాబిల్లి కోసం ఆ పాట బాలు అన్నయ్య నా కోసం పాడాడు. సో ఆ పాట వచ్చినప్పుడల్లా బాలు అన్నయ్య పుణ్యం అంటూ నా మొహం కూడా టీవీలో కనపడుతుంది. సో బాలు అన్నయ్యకి అలాగూ చావులేదు, ఎందుకంటే టీవీ లేకపోయినా కూడా రేడియోలోనే పాట వినిపిస్తుంటుంది. కానీ ఆ పుణ్యం అంటూ మా హీరోలు, ఇప్పుడు నేను కానీ, చిరంజీవి కానీ, నాగార్జున కానీ, వీళ్ళందరికీ కూడా బాలు అన్నయ్య ఎన్ని పాటలు పాడారు. వాళ్ళందరికీ హిట్ సాంగ్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళ ఫేసెస్ టీవీలో కనపడతాయి. అవును. ఇంకా ఒక 1000 ఏళ్ళ తర్వాత ఈ టీవీల్లో మా మొక్కలు కూడా ఎవరు చూడరు, బట్ ఈ పాటలు మటుకు గాల్లో ఉండి వినిపిస్తూనే ఉంటాయి. సో వాళ్ళకి చావలేదు.
ఇప్పుడు రేపు నేను చనిపోయాక ఒక 100 years తర్వాత నన్ను మర్చిపోతారు. బాలు అనే మరవడానికి ఛాన్స్, గాలు ఉన్నంత వరకు బాలు అనే ఉంటాడు, ఘంటసాల గారు ఉంటారు, మొహమ్మద్ రఫీ ఉంటాడు, కిషోర్ కుమార్ ఉంటాడు. వీళ్ళందరూ లెజెండ్స్. అవును, ఇప్పుడు బాలుగారు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం అడుగుతాను. నాన్నగారి టైంలో మీకు మంచి అనుభవాలు ఉన్నాయి బాలుగారితో, బట్ తర్వాత మీరు ఒక పెద్ద హీరో అయ్యారు, మీరు కూడా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి అప్పటికి మీకు బాలుగారు పాడుతూనే ఉన్నారు అన్ని సాంగ్స్ కూడా. బాలుగారితో బాగా గుర్తుండిపోయే మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే రియల్ లైఫ్లో ఏం చెప్పగలరు? చాలా సరదాగా ఉంటాడు అసలు, ఫెంటాస్టిక్. నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో నేను స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఎక్కడికా అంత స్పీడ్ ఆగు అన్నాడు. ఎవరు అన్నీ చూస్తే అన్నయ్య ఏంటి అట్లా, లేదన్నయ్య అది కన్నడ ఫిల్మ్ షూటింగ్ వచ్చాను, మధ్యాహ్నం నుంచి షూటింగ్ అంటే సరే ఇట్రా అన్నాడు. తెలిసి ఫస్ట్ అన్నది ఏంటంటే, నీ పళ్ళు ఇలా అంత తెల్లగా ఉంటాయి ఏంటి, పౌడర్ యూస్ చేస్తున్నావు పేస్ట్ యూస్ చేస్తున్నావు. ఏంటంటే ఏం జోక్ చేయదు, కాదు నిజం చెప్తున్నాను, మంచి స్మైల్ చేస్తే బాగుంటుంది అది ఇది అన్నారు. అలాక మీ నాన్న పాట ఒకటి పాడానయ్యా, అద్భుతమైన సాంగ్ అని అక్కడ స్టార్ట్ చేసి నాకు ఒక పక్కన షూటింగ్ టైం అయిపోతుంది, కానీ అన్నయ్య గారు మాట్లాడుతున్నారు కదా ఎలా ఈ దీంట్లో బయట ఎలా పడాలో అది నాకు తెలియలేదు. అప్పుడు నాకు తెలుసు నువ్వు ఎవరైనా హరిని, కానీ నీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇండస్ట్రీకి వచ్చాక నాకు మొట్టమొదటి రికార్డింగు తీసుకెళ్ళింది మీ నాన్నగారయ్యా. అది ఎందుకో నీకు చెప్పాలనిపించింది, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. వెన్నెల రేయి ఎంతో చలి వెచ్చని రావే నా చలి. పీబీఎస్ గారు, ఘంటసాల గారు, అది సుశీలమ్మ గారు వాళ్ళిద్దరు పాడారు డూయట్. అది నాళం తిరునాళం, అది గాలికి నెరమిల్లలో తమిళ సాంగ్. అది ఆ సాంగ్ మా ఫాదర్ తెలుగులో తీశారు. పీబీఎస్ను సుశీల్ గారు ఇద్దరు పాడారనమాట. ఆ పాటకి నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి రికార్డింగ్ అంటే ఇలా ఉంటుంది, పాట అంటే ఇలా పాడాలి, నువ్వు కూడా ఒక మొహమ్మద్ రఫీ సాంగ్ ఇచ్చి ఈ సాంగ్ బాగా నేర్చుకుని నా దగ్గర వచ్చి పాడు, ఇది పాడాక అది బాగుంటే అప్పుడు నీకు ఇస్తాను ఛాన్స్ అన్నారు. అది మర్చిపోలేను, వాళ్ళందరూ గొప్ప. అది అలాంటిది మొన్న మీ ఫాదర్ అదే మా ఇంటి దావత సినిమాలో ఉరిమే మేఘములో మెరుపు తీగ నీవేలే ఆ పాట ఒకటి పాడాను, అద్భుతమైన పాట. అది గుర్తుకొచ్చింది, ఎందుకో నీకు చెప్పాలనిపించి చెప్పాను. అదే దీనివల్ల ఇది ఇట్లా వెళ్ళిపోతున్నాను నేను అనే సంకేతమేమో ఆయన మీకు షేర్ చేసుకున్నారు. ఆయన కూడా షేర్ చేసుకుని చెప్పేసాక అది ఆన్సర్ జరగడం జరిగింది. తర్వాత నెక్స్ట్ చూస్తే కరోనా అటాక్ అవ్వడం. అది సో అది అంతా మన చేతిలో, ఇట్స్ ఆల్ గాడ్స్ డూయింగ్ అంతే. నాకు అప్పుడు దాకా గాడ్ ప్రామిస్ బాలసుబ్రహ్మణ్యం అన్నయ్యకి మా నాన్నే ఫస్ట్ రికార్డింగ్ తీసుకెళ్ళి చూపించారు, ఆ విషయం నాకు తెలియదు. తర్వాత ఇది కూడా చెప్పాడు, మీ నాన్నగారు హార్మోనియం వాయిస్తారు, అందరూ హార్మోనియం 4 వేలతో వేస్తాడు, 3 వేలతో వేస్తాడే, గమ్మకానికి మటుకు ఈ వేలు వాడతాడు, 3 వేలతో వేస్తాడు. ఆ వేళ్ళు చూస్తుంటే అది ఎగిరిపోతుంటాయి ఆ మెట్ల మీద. గ్రేట్ థింగ్. అందుకనే మా గురువు గారు అంటే కోదండపన్న గారు మీ ఫాదర్ దగ్గర వచ్చి నేర్చుకునేవారు. అది నీకు తెలుసా అంటే నాకు ఒకసారి గుర్తుందనే, ఒకసారి ఇంటికి వచ్చి ఏదో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, మీ ఫాదర్ దగ్గర నేర్చుకున్నారే, చాలా అదృష్టవంతుడు అటువంటి మహానుభావుడికి పుట్టినందుకే చెప్పాడు. సూపర్. సో ఇలాంటి మాటలు జీవితంలో మర్చిపోలేను. అందుకనే దిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టు బాలసుబ్రహ్మణ్యం అన్నయ్య నేను ఇచ్చాను. అది నా ఇంగ్లీష్ పాటలో దిస్ సాంగ్ ఈజ్ డెడికేటెడ్ టు ఎవర్ గ్రీన్ బాలు అన్నయ్య. ఎవర్ గ్రీన్ బాలు అన్నయ్య, బికాస్ హీఈస్ ఎవర్ గ్రీన్. వీఆర్ ఆల్ ఫేడ్ అవుట్ గ్రీన్స్, ఫేడ్ అవుట్ అయిపోతున్నాం, బట్ హీఈస్ ఎవర్ గ్రీన్.